ఇక చూడుర్రి, నోటా వద్దే వద్దు, ఏకగ్రీవాలే చేసుకుంటాం. ఈసీకి చెప్పిన కాంగ్రెస్, నోటా పెట్టాలన్న బీఆర్ఎస్, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్న బీజేపీ, నోటాపై కుదరదని పార్టీల ఏకాభిప్రాయం, 2 రోజులలో అభిప్రాయం చెప్పాలన్న ఈసీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు గ్రామాలలో ఏకగ్రీవాల కోసం గనక వెళితే అదేంది, నామాలు పంగనామాలతో పాటు ఇంకో నామం కూడా యాడ్ అవుతుంది. మీరు చేయాల్సింది ఏంది అంటే, మీ గ్రామంలో మీరు ఖచ్చితంగా పోటీ చేయరు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతోని గెలువురు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి కనుక ఓటేస్తే, ఇప్పటివరకు ఇల్లు కూల్చేసిళ్ళు, ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి లేకుండా చేసిళ్ళు, అన్నీ చేసిళ్ళు. రేపు పొద్దుగాల ఈ అభయాస్తం కూడా లేకుండా, ఈ చేయి కూడా లేకుండా చేసినా ఆశ్చర్యం లేదు. వీళ్ళు మనసులోనే మింగేటట్టు తయారైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నోటా అనేది కంపల్సరీ ఉండాలి. అరే ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఏ పార్టీ నచ్చలేదు, నేను పోయి నోటాకు ఓటేస్తా, చెల్లుబాటు అయినా కాకుండా మీ ప్రభుత్వాలు మంచిగా లేవురా నాయన, అందుకే బుద్ధి చెప్పినాం అని చెప్తాం. కానీ నోటా వద్దే వద్దు అంటే, ఏకగ్రీవాలు చేసుకుంటాం అంటే నోటా పెట్టాలి, ఖచ్చితంగా నోటా ఉండాలి. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి హక్కు వాళ్ళది. మళ్ళీ భారత రాజ్యాంగం దాంట్లో పేజీలు, ఆర్టికల్లు, ప్రణాళికలు, ఏంది క్లాజులు అన్నీ ఉన్నాయని చెప్తారు కదా. అవన్నీ ఉన్నప్పుడు నోటా కూడా ఉండాల్సిందే కదా. అంటే అధికారంలో ఉంటే మీ ఇష్టం, అధికారంలో లేకపోతే ఇంకో ఇష్టమా? అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. నోటా పెట్టద్దు, ఓన్లీ ఏకగ్రీవాలే చేసుకుంటాం అంటే ఏకగ్రీవాలు ఎట్లా చేసుకుంటారు? అరే చేతుకున్న 5 ఏళ్ళే ఏది కూడా సమానంగా ఉండేయండి. అలాంటప్పుడు ప్రజల అభిప్రాయాలు ఎందుకు సమానంగా ఉంటుంది? ఇంట్లో ఉన్న నలుగురికే 4 రకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ప్రభుత్వం విషయంలో ఎన్ని రకాల ఏ పార్టీలకు సంబంధించి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా నోటా పెట్టాల్సిందే కదా. నచ్చితే కాంగ్రెస్కి ఎత్తాం, నచ్చకపోతే ఇయ్యం, ఎవరు నచ్చకపోతే నోటాకి వేసేస్తాం, లేదా కేసీఆర్ కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్కి వేసుకుంటాం. అది ప్రజల అభిప్రాయం. పార్టీలకు ఏం అవసరం అండి? మేము ఏకగ్రీవాలు బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప ఇంకేమున్నదండి? అంతకు మించి ఏమైనా ఉన్నదా? అంత మించి ఏమీ లేదు కదా. తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలిసిపోతుంది అది. ఇక దాంతోపాటుగా నిన్న జనగామ కాడ ఒక ముచ్చట చూసిన. ఆ